వచ్చేసింది పుష్ప మూవీ నుండి కలెక్షన్ల గురించి అఫీషియల్ పోస్టర్ అయితే వచ్చేసింది అనమాట. అసలు దాంట్లో చూసుకున్నట్లయితే 300 కోట్లు వేస్తారు, 350 కోట్లు వేస్తారు, 318 కోట్లు వేస్తారు అని చెప్పి మనం అనుకున్నాం. కానీ చాలా దగ్గరగా మనం ఆల్రెడీ పుష్ప సినిమా రిలీజ్కి ముందు నుండే డిస్కషన్ చేస్తూనే ఉన్నాం. సినిమా ఎంత వసూలు చేసేటటువంటి అవకాశం ఉంది డే 1 అనేటటువంటిది, దానికి దగ్గరగానే వేశారనమాట. 294 కోట్లు సినిమా గ్రాస్ వసూలు చేసింది అనేటటువంటిది వాళ్ళైతే అఫీషియల్గా తెలియజేశారు. ఇంకొంతమంది వచ్చేస్తారు ఇవి ఫేక్ కలెక్షన్స్, టికెట్ రేట్స్ ఎక్కువ పెడితే ఈ కలెక్షన్స్ రావా, థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఈ కలెక్షన్స్ ఎక్కడ నుండి వచ్చాయి, చాలా చోట్ల ప్రీమియర్స్ కనీసం హౌస్ఫుల్ కూడా కాలేదు అని చెప్పి పండితులు అయితే మాట్లాడతారు. వాళ్ళకి డీటెయిల్గా సమాధానం ఇస్తూ అండ్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా సినిమా ఎంత వసూలు చేసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో అయితే చివరిదాకా చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. మొట్టమొదటి ఏంటంటే హిందీలో నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 72 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. అబ్బాబ్బాబ్బా, ఇది కదరా మాకు కావాల్సింది. అక్కడ మీకు ఆల్రెడీ తెలుసు జవాన్ మరియు పఠాన్ ఏదైతే ఉందో హైలో ఉందనమాట. వాళ్ళు 60 కోట్లు అక్కడ పెడితే వాళ్ళని మన తెలుగుడు అయితే ఢీ కొట్టిండు. ఇంకోటి చెప్తాయనండి, అక్కడ కూడా టికెట్ రేట్స్ పర్లేదు, కొద్దిగా అయితే పెంచారనమాట. సో వాళ్ళైతే మన తెలుగు సినిమాకి 72 కోట్లు అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 7,000 కోట్ల విమల్ని అయితే వాళ్ళైతే త్యాగం చేశారు అనేటటువంటిది రియాలిటీ. నాకు తెలిసి ఆ 72 కోట్లతో విమల్ ఒక 10-20 ఫ్యాక్టరీలు పెట్టవచ్చు అనమాట. అంత త్యాగం చేసే సినిమా చూసారంటే వాళ్ళకైతే మనం సలాం కొట్టవచ్చు. కానీ మనోడు కదా, మన హీరో కదా, మనం ఎప్పుడు చూసేటటువంటి మొహమే కదా, మనోడి మనం ఎప్పటికీ కూడా ఇష్టపడం. పక్కింటి చింతపండు అంటే చాలా ఇష్టం, అందుకే మనోళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు. కానీ వాళ్ళైతే గట్టిగా పట్టించుకున్నారు. పట్టించుకున్న వాళ్ళ దగ్గర కూడా కలెక్షన్స్ అయితే గట్టిగా రావడం జరిగింది. ఇది ఒక షారుఖ్ ఖాన్ కైనా, సల్మాన్ ఖాన్ కైనా, హృతిక్ రోషన్ కైనా, ఇప్పుడు వచ్చేటటువంటి యాక్టర్స్ అందరికీ, బాలీవుడ్ అందరికీ కూడా ఇది ఒక ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో సినిమా ఇంత కలెక్షన్స్ ఎలా సాధించింది? అక్కడ 72 కోట్లు మన తెలుగు స్టేట్స్లో ఈ విధమైనటువంటి కలెక్షన్స్, మలయాళంలో, తమిళ్లో, కేరళలో మొత్తం మీద 294 కోట్లు, రౌండ్ ఫిగర్ 300 కోట్లు ఎలా సాధించింది అనేటటువంటిది డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ పుష్ప 2 గురించి నేనైతే ఒక క్లారిటీ మాట చెప్పేస్తా. పర్ఫెక్ట్ మూవీ అంటానమాట. పర్ఫెక్ట్ అని ఎందుకు అంటున్నానంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే సినిమాకి ప్రమోషన్ చేయరు, చాలామంది ఏం చేస్తారంటే సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పెట్టరు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం వల్ల సినిమా అనేటటువంటిది ఒకటి ఉందిరా అని చెప్పి అందరికీ తెలుస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టకపోవడం వల్ల అభిమానులు మట్టికే తెలిసిద్ది. సో ఈవెంట్ పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసిద్ది అనమాట. ఈవెంట్లో ఈ విధంగా మా ఎన్టీఆర్ మాట్లాడిండు, ప్రభాస్ మాట్లాడిండు, ఈ విధమైనటువంటి సాంగ్ లాంచ్ చేశారు అనేటటువంటిది చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఒక సినిమా ఉంది అనేటటువంటిది తెలిసిద్ది. ఇది ఇప్పుడు ట్రెండ్ కాదు, అప్పుడెప్పుడో వచ్చినటువంటి మగధర ఖాన్ నుండి అంతకుముందు వచ్చినటువంటి 90s మూవీస్ అన్నిటికీ కూడా సినిమాకి రిలీజ్ ఈవెంట్ పెట్టారు, ఆడియో ఈవెంట్ పెట్టారు, ఒళ్ళు వరిసి పెట్టలేదు అనమాట. ఈ విధమైనటువంటి ఈవెంట్లు పెడితే సినిమాకి ప్రమోషన్ అనేది పీక్స్లో వచ్చేస్తుంది, హైప్ అనేది పీక్స్లో వచ్చేస్తుంది. సినిమా ఒకటి ఉంది అనేటటువంటిది తెలిసిద్ది, లేదా యూట్యూబ్లో వీడియో చూసే వాళ్ళకే తెలిసిద్ది, లేదా ఆడియన్స్కి మాత్రమే తెలిసిద్ది, లేదా అభిమానులు మట్టికే తెలిసిద్ది. సో ఇంటింటికి సినిమా వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాలి అని చెప్పి ఎప్పటిండో వస్తున్నటువంటి యానం అయితే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు రీసెంట్ సినిమాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టట్లేదు వీళ్ళకి ఇది ఎక్కడ రోగం నాకైతే అర్థం కావట్లేదు. దేవరావు చూసుకున్నట్లయితే ఇండోర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. ఆంధ్ర వాళ్ళకి ఏ రేంజ్లో జనం వచ్చారు, అప్పట్లోనే ఎన్టీఆర్ని చూడడానికి అంతలా ఎగబడ్డారు. RRR తర్వాత ఇంకా డబుల్ వస్తారు కదా, సో ఇండోర్లో పెట్టి వాళ్ళు పెద్ద తప్పు చేశారు. దీనివల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయింది. అప్పటి నుండి ఇండోర్లో పెట్టకూడదు అనేటటువంటిది ఇది చేసేసారనమాట. అండ్ కల్కిగా అయిండొచ్చు, సలార్కి అయిండొచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టలేదు, ఈవెంట్లు చేయలేదు. ఇది పెద్ద మైనస్ అనమాట. అది ఎంత సినిమా గొప్పదైనా యూట్యూబ్లో ఇన్ని రికార్డ్స్ కొట్టగొడుతున్నా దానికి ప్రమోషన్సే అక్కర్లేదన్నా కానీ ఖచ్చితంగా ప్రమోషన్ చేయాలన్నమాట. ఇప్పుడు పుష్ప 1 ఏదైతే ఉందో వితౌట్ ప్రమోషన్స్ రిలీజ్ అయిందనమాట. రిలీజ్ అయిన తర్వాత ఒక పెద్ద హిట్ అయితే సాధించింది. ఆ తర్వాత మన సుకుమార్ గారు ఇంకా సినిమాలో ఇది చేయాలి అని చెప్పి సినిమా మీద కూర్చుంటే అల్లు అర్జున్ గారు బాధ్యతలు చేతిలో తీసుకొని అక్కడ తమిళ ఇండస్ట్రీకి వెళ్ళటం, ఇక్కడ కేరళకి వెళ్ళటం, ఇక్కడ కొచ్చికి వెళ్ళటం, ఇక్కడ హైదరాబాద్ రావటం, ఈ విధంగా తన సినిమాని ప్రమోట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్కి ఇంట్రెస్ట్ రావాలని చెప్పి వాళ్ళ లాంగ్వేజ్లో సాంగ్ రిలీజ్ చేయడం, అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్కి ఇంట్రెస్ట్ రావాలని చెప్పి అక్కడ ప్రమోషన్లు చేయటం, ఏ విధమైనటువంటి గెస్ట్ పెట్టకుండా తను ఒంటి చేతితో అయితే సినిమాని అయితే నెట్టుకొని ముందుకు వచ్చాడు. కాబట్టి వచ్చినటువంటి ప్రతి రూపాయి మీద అల్లు అర్జున్ పేరు ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసింది అంటే దానికి కారణం అల్లు అర్జున్ అనమాట. సో పర్ఫెక్ట్ మూవీ అని ఎందుకు అన్నానంటే ఏ టైంలో ప్రమోషన్ చేయాలి, ఏ టైంలో సాంగ్స్ రిలీజ్ చేయాలి, ఏ టైంలో ట్రైలర్ రిలీజ్ చేయాలి అనేటటువంటిది వీళ్ళు బ్యాలెన్స్గా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి సినిమా ఈరోజు ఈ రేంజ్లో కలెక్షన్ సాధించింది అనేటటువంటిది రియాలిటీ. ఇప్పుడు మీరు ప్రమోషన్ అక్కర్లేదు బ్రో, కంటెంట్ ఉంటే చాలు జనాలు ఎగబడతారు బ్రో మీరు అనొచ్చు. నేను చెప్తాను ఏనంటే
బాహుబలి 2కు ఏ రేంజ్లో ప్రమోషన్ జరిగినాయి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ప్రతి ఒక్కడికే తెలిసిందనమాట అసలు సినిమా అనేటటువంటిది ఉంది అని చెప్పి ప్రతి ఒక్కడికి తెలిసి బాహుబలి 2 కోసం ఎగబడ్డారు. కట్టప్ప బాహుబలి ఎందుకు చంపిండు అనేటటువంటిది సెకండరీ, కానీ బాహుబలికి చేసినటువంటి ప్రమోషన్ వల్ల బాహుబలి పార్ట్ 1 మళ్ళీ ఏమంటే చూసి బాహుబలి పార్ట్ 2 చూడాలా అని చెప్పి కంకణం కట్టుకుని టికెట్ రేట్లు ఎంత ఉన్నా పర్లేదు అని చెప్పి ఆ రోజుల్లో 150, 200, 300 అంటే ఎక్కువ అయినప్పటికీ ఎగబడ్డారనమాట. ఇది రియాలిటీ. రాజమౌళి గారికి సైతం తెలుసు ప్రమోషన్స్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకే ఆ సినిమా వెళ్ళి 1800 కోట్ల కాడు ఉంది. దానికంటే ముందు వచ్చినటువంటి దంగల్ ఆ సినిమా కూడా ప్రమోషన్ స్పీక్స్ లో చేశారు. అందుకే ఆ సినిమా వెళ్ళి 2000 కోట్ల దగ్గర ఉంది. ఇక్కడ ఏం మాట్లాడుతుంటే ప్రమోషన్స్ అనమాట. ప్రతి స్టేట్ కి తిరగాలి, ప్రతి స్టేట్ లో మాట్లాడాలి, మా సినిమా ఒకటి ఉంది చూడండి అని చెప్పి ఆడియన్స్ ని బతిమలాడుకోవాలి. దాంట్లో అయితే తప్పు లేదు, దాంట్లో అయితే సిగ్గుపడాల్సింది లేదు అనేటటువంటిది నా రియాలిటీ అనమాట. సో దీనివల్ల ఈ సినిమాకి 294 కోట్లు వచ్చేసాయి. మీరు సింపుల్ గా అనేయొచ్చు అనమాట, ఫేక్ కలెక్షన్స్ బ్రో, అంత రాలేదు బ్రో, థియేటర్లో తిరగలేదు బ్రో అని చెప్పి మీరు అనొచ్చు. కానీ అనే ముందు ఒకసారి ఆలోచించానండి, అల్లు అర్జున్ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిండో, అల్లు అర్జున్ ఎన్ని స్టేట్స్ వెళ్ళిండో, అల్లు అర్జున్ భాష మాట్లాడడం రాపోయినప్పటికీ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి ఎంత ట్రై చేసిండు అనేటటువంటిది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరిని తను వెంట చేసి వెళ్ళి ఎలా ఇదేంటో అనేటటువంటిది కూడా ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఈ విధంగా మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా 5 సంవత్సరాలు చూసాం. 5 సంవత్సరాలు మేము పడ్డటువంటి కష్టం ఈ విధంగా ఉంది అని చెప్పి ప్రతి స్టేట్ తిరిగి అడుక్కోవడం వల్ల ఈ విధమైనటువంటి కలెక్షన్స్ రావడం జరిగింది అని చెప్పి రియాలిటీ. సో ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు కదా, వాళ్ళు ఫేక్ వేయాలంటే డైరెక్ట్గా 350 వేయొచ్చు, లేదా డైరెక్ట్గా 500 అని కూడా వేయొచ్చు, 400 అని కూడా వేయొచ్చు. కానీ అవి ఏమి వేయకుండా 294 రౌండ్ ఫిగర్ చేసి 300 అయితే ఎవడు కొట్టిండు ఇలా వేసానంటే మనమైతే అర్థం చేసుకోవాలి 100% అవి రియల్ కలెక్షన్స్ అని. ఎందుకంటే ఇప్పుడు మన స్టేట్లో చాలా మంది దేకట్లేదు బ్రో, చాలా చోట్ల థియేటర్లో ఖాళీగా ఉంటున్నాయి బ్రో అంటారు. మన స్టేట్లో దేకపోతే వచ్చినటువంటి నష్టం లేదు. పుష్పవన్ని కూడా మన స్టేట్లో ఎవడు డేకల, డేకిందల్లా నార్త్ వాళ్ళే, చూసిందల్లా నార్త్ వాళ్ళే పట్టడం వల్ల సినిమాకి ఆ రేంజ్లో కలెక్షన్స్ పుష్ప పార్ట్ 1కి రావడం జరిగింది. అందుకే ఇప్పుడు కూడా నార్త్ వాళ్ళని టార్గెట్ చేసి ఈ సినిమా తీయడం జరిగింది అనేటటువంటి రియాలిటీ. నార్త్ వాళ్ళని ఎలా టార్గెట్ చేశారంటే, మీరు మా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా చూడండి, అల్లు అర్జున్ నోట్లో పాన్ ఉంటుంది అనమాట, లేదా విమ్మల్ ఉంటుంది. ఆయన ఎట్టు మాట్లాడుతారు, ఓయో అని మాట్లాడుతాను అనమాట. సో మనకు అర్థం కాదు ఇదేంది, ఎందుకు పద్దాలు పాన్ నోట్లో పెట్టుకుంటుండో, ఎందుకు విమల్ పద్దాలు నోట్లో పెట్టుకుంటుండో, దానివల్ల మాకు డైలాగ్ సరిగ్గా అర్థం కావట్లేదు అని చెప్పి మీరు అనుకుంటారు. మీకేమో పాన్ వేస్తే ఇంపార్టెంట్, వాళ్ళకేమో తీస్తే నచ్చదనమాట. సో అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలని, అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో పద్దాల నోట్లో పాన్ వేసుకోవటం, విమల్ వేసుకోవటం లాంటివి చేసి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని అలా గ్రిప్పింగ్లోకి తెచ్చుకున్నాను అనమాట. అందుకే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా సరిగ్గా మాట్లాడు అల్లు అర్జున్. వాళ్ళకి అదే కావాలి. మీరు ఒకసారి గుజరాత్ వెళ్ళి బీహార్ వెళ్ళి ఎవరిని మందలు ఇచ్చండి భయ ఆటో అని అంటే కాజానా బాయ్ కాజానా అని అంటారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అలా మాట్లాడి, కాబట్టి వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థం కావాలి అని చెప్పి ఈ విధంగా పద్దాగ్లా పాన్ వేసుకొని విమల్ వేసుకొని అల్లు అర్జున్ అయితే పోషించడం జరిగింది. వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు, వాళ్ళ కల్చర్కి తగ్గట్టు సినిమాని చాలా అంటే చాలా దగ్గరగా తీసుకెళ్ళిండు. అందుకే ఈ రోజు ఇంతలా కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటిది రియాలిటీ. వాళ్ళు కష్టపడ్డారు, కష్టపడ్డోడికి ఖచ్చితంగా ఉంటుంది ఫలితం అనేటటువంటిది ఇంకా రియాలిటీ ఫ్రెండ్స్. సో అది అనమాట. అండ్ తమిళ్లో చూసుకున్నట్లయితే నిన్న కొద్దిగా స్లో బుకింగ్స్, మళ్ళీ బుకింగ్స్ అయితే ఊపందుకున్నాయంట. ఇవాళ కూడా అక్కడక్కడ హౌస్ఫుల్ అయితే కానొచ్చిందంట. అండ్ మలయాళంలో వాళ్ళు బాయ్కాట్ అన్నారు కదా, వాళ్ళు కూడా మాకు సినిమా కావాలంటున్నారంట. కన్నడ వాళ్ళు కూడా మళ్ళీ మాకు సినిమా కావాలని చెప్పి చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కన్నడ మూవీలు సైతం మనోడి సినిమాకి టీజర్లు జోడిస్తున్నారనమాట. కన్నడ సినిమాలు సైతం ఈ సినిమాని చూడడానికి ఎగబడుతున్నారు అనేటటువంటి రియాలిటీ. మీరు కూడా వెళ్ళండి. కలెక్షన్స్ మనకు మ్యాటర్ కాదు, అది 1000 కోట్లు వచ్చినా 2000 కోట్లు ఇచ్చినా మనకు రూపాయిడు, కానీ మనం పెట్టినటువంటి రూపాయికి వర్తుందా లేదా అనేటటువంటిది ఒకటైతే చూసుకోవచ్చు అనమాట. ఒక ముక్కలో చెప్పాలి అని అంటే పర్లేదు సినిమా, మరి ఇల్లు చెప్పే అంత నెగిటివ్ అయితే లేదు. నెగిటివ్ కూడా ఇప్పుడిప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వెళ్తున్నారు, వాళ్ళకైతే సినిమా నచ్చిందనమాట, నచ్చిందని చెప్పి వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఇక వచ్చేటటువంటి కలెక్షన్స్ మాట్లాడితే అనేటటువంటి రియాలిటీ. డే 1 చూసుకున్నట్లయితే టికెట్ రేట్స్ పెంచారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు, కానీ డే 2 అయితే టికెట్ రేట్ కూడా అక్కడక్కడ తగ్గినాయి అనమాట. ఎలా కలెక్షన్స్ వస్తాయి అనేటటువంటిది చూసుకోవాలి. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఈ అల్లు అర్జున్ని ఎవరు చనిపోయారు పాపం, ఒక పాప ఒక తల్లి అయితే చనిపోయారు, ఒక బాబు ఒక తల్లి, దాంతో అల్లు అర్జున్ కూడా టార్గెట్ చేస్తున్నారు. పోలీసులు వచ్చే ముందు మాకు ఇన్ఫర్మేషన్ లేదు అది అంటున్నారనమాట. అండ్ దీనివల్ల జరిగినటువంటి మిస్టేక్ ఏంటంటే, ఇక నుండి బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోస్ ఉండవంట. అండ్ గేమ్ చేంజర్గా ఉండొచ్చు, వస్తున్నాం సంక్రాంతి, ఆ తర్వాత మన బాలయ్య బాబు గారిది డాకు మహారాజు, వీటికైతే ఇక ప్రీమియర్ షోస్ పెట్టేటటువంటి అవకాశం లేదు. సో ఇదైతే కొద్దిగా టాలీవుడ్కి పెద్ద మైనస్, వాళ్ళ కలెక్షన్స్ మీద కూడా గట్టి ఎఫెక్ట్ పడింది అనేటటువంటిది రియాలిటీ. ఉంటా మరి బాయ్. ఇది కలెక్షన్స్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే మీ కామెంట్ చేయండి, మీకు ఏ విధంగా అనిపించింది ఈ 294 కోట్ల పోస్టర్, ఈ 72 కోట్ల పోస్టర్, ఈ 4.4 మిలియన్ యూఎస్లో వసూలు చేసినటువంటి పోస్టర్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్. నమస్కారం.